విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు పేరుతో మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు పేర్ని నాని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ డికే బాలాజీని కలిసి వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఏదో ఇంజిన్లు అన్నారు, డబులా త్రిబులా, మొత్తం అసలు అది పరిగెడుతుంది ఇది పరిగెడుతున్నారు. ఏం పరిగెడుతుందయ్యా అంటే పేదవాడికి కష్టాలు, ఈ రాష్ట్ర ప్రజలకి అవస్థలు పరిగెడుతున్నాయి తప్పితే ఈ ప్రభుత్వం మాత్రం పరిగెడతలేదు. ప్రభుత్వం ఎక్కడ పరిగెడుతుందయా అంటే కాంట్రాక్టర్లకి ఎక్కడ డబ్బులు చెల్లింపులు ఉంటే అక్కడ పరిగెడుతుంది. పెన్షన్లు ఇస్తున్నామనే పేరుతో కోత వేస్తున్నారు. కొత్త పెన్షన్ ఇంతవరకు 9 మాసాల్లో కొత్త పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు. ఉన్న పెన్షన్లను పీకే పనిలో ఉన్నారు. ఎంత సిగ్గుమాలిన తనం అంటే ఈ ప్రభుత్వానికి పెన్షన్ ఇవ్వటానికి రోజువారీ ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు వస్తున్నటువంటి పెన్షన్ పంచిపెడతాకి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వేసుకుని వెళ్తున్నాడు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు 9 మాసాల్లో ప్రజలకి కనపడేది ఆ పెన్షన్, ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం తప్పితే వేరేది లేదనేది వాళ్ళ చేష్టల ద్వారానే నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తేటతెల్లం చేస్తున్నారు. గడిచిన 5 క్వార్టర్లుగా వీళ్ళు 9 మాసాలు అయితే ఈ 9 మాసాల్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్క విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు, మెస్ ఛార్జీలు చెల్లించట్లేదు. మరి ప్రభుత్వం మీద ఆధారపడి చదువుతున్నటువంటి ఏ కులమన్నా కానీ, అది అగ్రవర్ణం కానీ లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కానీ, ఎవరైనా కూడా మధ్యతరగతి గల పేద కానీ ఈ విద్యార్థుల యొక్క చదువు ఏమవ్వాలి? ఇందాక కలెక్టర్ గారికి కూడా అదే చెప్పాం. సార్, సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు అవసరం పడతాయా అంటే 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతాడు. 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టానంటాడు, 3,000 కోట్లు కూడా పెట్టడు ఫీజు రీయింబర్స్మెంట్కి. 3 లక్షల కోట్లేమో బడ్జెట్ అంటాడు, 3,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్కి కేటాయింపు ఉండదు. అంటే ఈ రాష్ట్రంలోని యువతను ఏం చేద్దామని నాడు రాజశేఖర రెడ్డి గారు కానీ లేదు జగన్ గారు కానీ వాళ్ళిద్దరూ నమ్మింది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చి పొడిచిందేమీ లేదు. కానీ పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువులు మాత్రమే ఆ ఇంటిని బాగు చేస్తాయి, ఆ కుటుంబాన్ని బాగు చేస్తాయని నమ్మిన వాళ్ళు వాళ్ళిద్దరూ. అందుకే నాగా లేకుండా, రోజు దాటకుండా నిత్యం ఎప్పుడు కట్టాలంటే అప్పుడు ఫీజు కాలేజీలకు కట్టేవాళ్ళు.